అందరికీ గుడ్ మార్నింగ్. ఇంత మంచి వ్యూ అసలు చాలా చాలా సూపర్గా ఉంది. యాక్చువల్గా నైట్ నేను విలేజ్కి వచ్చిన. సో ఇంత పొగ మంచు అనేది ఇప్పుడు రావడం ఫస్ట్ టైం అంట. కనీసం ఇప్పుడు 8 అవుతుంది. 8 అవుతున్నా కూడా ఇంకా సూర్యుడు రాలేడు. రావాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నాడు. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎక్కడో కాదు, మా ఇంటి ముందర మా సిన్ని కూడా ముగ్గు చేస్తుండ్రు అల్పసానికి చల్లుకుంటూ. సో ఇంతకుముందే మేము బయటికి వెళ్ళాము. బయట మాత్రం పొగ మంచు మామూలుగా లేదు. చూడండి, ఇంకా ఇంటి దగ్గర ఇంకా తెల్లారిందో లేదో అనే డౌట్ మీద వాళ్ళు కొంచెం లేట్గా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను నా పాప మాత్రం బయటకు వచ్చి ఇలా సరదాగా లొకేషన్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి, ఇంత అంటే అంత మంచి, అసలు చుట్టుపక్కల ఇండ్లున్నా కూడా కనిపిస్తలేదు. ఇక్కడ మా పాప అక్కడ కోడి దగ్గరికి వెళ్దామండి, మేక దగ్గరికి వెళ్దాం డాడీ అంటే సరదాగా వచ్చి చూసినాం. ఒక్కోదానికి 3 మేకలు 2 మేకలు అలా ఉన్నాయి. చాలా ముద్దు వస్తున్నాయి మేక పిల్లలు చూస్తుంటే. తల్లి దగ్గర వచ్చేసి పాలు తాగుతున్నాయి. ఓకే, హ్యాపీ. సో ఇంక పక్కన చిన్న చిన్నవి కూడా ఉన్నాయి మేక పిల్లలు. అవంతా ఎగిరి గంతేసుకుంటూ ఉంటాయి. మా పాప అయితే వాటిని చూసుకుంటా ఫుల్ ఖుషి అవుతుంది. చల్లకి ఎందుకు మమ్మీ రావడం అంటే ఖచ్చితంగా వస్తా డాడీ అన్నట్టు నాతో పాటు వచ్చేసింది. సో పొగమంచు మాత్రం ఆగట్లేదు. చాలా పొగమంచు వస్తూ ఉంది. కోళ్ళు అవి ఎంత ఆడవిడి ఎంత సూపర్ ఉంటుంది అంటే అంత సూపర్గా ఉంటుంది. ఈ గ్రౌండ్లోనే మేమంతా చిన్న ఫంక్షన్స్ కానీ చిన్న మీటింగ్స్ కానీ సరదాగా గడపడం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సగం ఆ గ్రౌండ్లోనే గడుస్తుంది మాకు. చూసారా, వాళ్ళు పొద్దున్నే వెళ్ళేసి పాలు విండుకొని తీసుకొని వస్తున్నారు. వాళ్ళు 5 o'clock అలా వెళ్తారు. వాళ్ళు పిండేసుకొని మేబీ ఇప్పుడు 8 అవుతుంది కాబట్టి కొంచెం టైం అటు ఇటు కావచ్చు. సో ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళు. బూత్ దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారు. మంచిగా ఉంది, ఎందుకంటే వాళ్ళు టైం టేబుల్ అనేది పెట్టుకోరు కంపల్సరీ. ఎందుకంటే అలారం అసలే పెట్టుకోరు వాళ్ళు. టైంకి వెళ్తారు, టైంకి వస్తారు. అసలు మంచి వ్యూ అబ్బా. చూడండి, మా ఇంట్లో కూడా డోర్ క్లోజ్ చేసి కొంచెం ఓపెన్ చేసిన ఆ బయట నుంచి పొగమంచు ఎలా వస్తుందో, ఇంటి నుంచి బయటకు చూస్తే ఏదో ఫుల్ వర్షం, తుఫాన్ వర్షం పడుతున్న ఫీలింగ్ వస్తుంది. పొగమంచు మాత్రం ఇంట్లోకి చూడండి ఎలా వస్తుందో. బా, చాలా అంటే చాలా. బయట మొత్తం వర్షం పడినట్టుంది కాంపౌండ్ వాళ్ళ లోపల. సో థ్యాంక్ యూ.